నా హృదయం భారమై రోదించుచున్నది. ఎన్నోసార్లు ప్రభువు నిమ్మును పిలిచెను, ఎన్నోసార్లు ప్రేమతో ఎదురు చూచెను. ఇంకా ఎంతకాలం ఆయనకు వేదన కలిగిస్తారు, ఇంకెంతకాలం వేచి ఉంచుతారు. అయ్యో నాలంకపల్లి ప్రజలారా, ఎంతకాలము కఠిన అహృదయాలతో నిలిచెదరు, ఎంతకాలము వాక్యము విని ఫలము లేని చెట్లుగా ఉండెదరు. ప్రభువు తలుపు తట్టుచున్నాడు, ప్రేమతో పిలుచుచున్నాడు. ఇంకా ఆలస్యం చేయకండి, ఆయన ఒడిలోకి తిరిగి రండి. ఇసుక నేలలో పడిన విత్తనములు ఏళ్ల తరబడి నిశ్శబ్దముగా నిద్రించెను. ఆకాశమును చూచి ఒక చినుకు కోసం ఎదురు చూచెను, వాక్యము వినబడెను, కానీ హృదయము కరగలేదు. ప్రార్థనలు వినబడెను, కానీ కన్నీళ్లు కారలేదు. పరిశుద్ధాత్మ జలధార రాక ఆత్మలు ఎండిన చెట్టులై నిలిచిపోయెను. ఎండిన హృదయమా, ఇంకా ఆలస్యం చేయకు, కృపాజలమును కోరుము. ప్రభువే జీవజలము, ఆయన లేనిదే నీ హృదయం ఎప్పటికీ పచ్చబడదు. సారమున్న నేల కాని నాచు కప్పెను, విత్తనము నేలలోనికి దిగలేదు, మొక్క మొలవలేదు. మాటలు ఎంతో తీయగా ఉంటాయి, కోటలు దాటుతాయి, చేతలు మాత్రం గడప దాటదు. మాటల్లో మాత్రమే ప్రేమ ఉంటుంది, ఒట్టి ప్రగల్భాలే. సేవలేని బోధలు ఎన్ని చేసినా ఎటువంటి ఫలితం ఉండదు, అవి కేవలం కేకలుగా అరుపులుగా ఉంటాయి. హృదయంలోనికి వెళ్ళవు, మార్పు ఉండదు. అణుకువ తగ్గింపు మాయమైపోయెను, అహంకారమే నిలిచిపోయెను. డంబపు మాటలు మెడుముము, దర్పమును దూరము చేయుము. మొగాళ్ళపై పడుము, ప్రేమతో సేవ చేయుము. విధేయులనే ప్రభువు పైకి
మాత్రమే మిగిలెను. నీ గాయమును దాచకు, నీ పాపమును కప్పిపుచ్చకు. వైద్యుడైన యేసయ్యా ఎదుట కన్నీటితో నిలువుము, ఆయన గాయపరచడు, స్వస్థపరచును. 3 నేలలు 3 స్థితులు, ఒకడే రైతు, ఒకడే రక్షకుడు. ఆయన దున్నును, ఆయనే నీరు పోయును, ఆయనే శుద్ధి చేయును, ఆయనే ఫలింపజేయును.